జై గురుదత్త. మనం ఈరోజు ఇంట్లో గోబీ ఫ్రైడ్ రైస్ని తయారు చేయబోతున్నాం. దానికోసం స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి లీటర్ పావు వరకు నీళ్లు వేసి నీళ్లు కాగుతున్నప్పుడు చిటికెడు పసుపు మరియు కాస్త సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరియు మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి గోబీ ముక్కల్ని అందులో వేస్తే ఒక పొంగు వచ్చే వరకు ఉండిస్తే సరిపోతుంది. తర్వాత మనము దీన్ని వడపోసుకోవాలి. వడపోసుకొని చల్లారడానికి పక్కన పెట్టాలి. ఈ లోపల మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో వేపడానికి తగినంత నూనె వేసి పెట్టాలి. నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపుగా మనము చల్లారినటువంటి గోబీ పైన క్యాలీఫ్లవర్ ముక్కల పైన ఒక 2-3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని, తర్వాత ఒక 2 స్పూన్లు బియ్య పిండిని వేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసి ఒక కాసింత చాలా తక్కువ మాత్రమే సాల్ట్ వేసి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మరియు ఒక అర స్పూను ధనియా జీరా పౌడరు మరియు ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసి ఈ గోబీ ముక్కలకి మనం వేసినటువంటి ఈ పౌడర్లన్నింటినీ నిదానంగా కోట్ చేసుకోవాలి. గట్టిగా గోబీ ముక్కల్ని ప్రెస్ చేయకూడదు అనమాట. అవసరమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు చల్లుకొని ఈ పౌడర్స్ అన్నిటినీ కూడా మనము గోబీకి కోట్ చేయాలి. ఇలా నీట్గా అంతా చక్కగా కోట్ చేసిన తర్వాత ఈ లోపుగా అక్కడ ఆయిల్ కాగి ఉంటుంది. కాగినటువంటి ఆయిల్లో ఒక్కొక్క గోబీ ముక్కని కూడా క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనము నిదానంగా వేసుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనము పక్కన ఇంకొక స్టవ్ పైన పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. నేను బీన్స్, క్యారెట్ చాలా అంటే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మొదటగా బీన్స్ని, తర్వాత క్యారెట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుతున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియను, చీరి పెట్టుకున్నటువంటి ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసి దూరగా వేపుకోవాలి. అన్ని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ లోపల ఇటువైపున మనకి గోబీ బాగా దూరగా వేగి ఉంటుంది. దూరగా కాదు, బాగా ఎర్రగానే వేపుకోవాలన్నమాట గోబీని. ఇలా ఇక్కడ గోబీ వేగుతూ ఉంటుంది. అటువైపున ఆ బీన్స్, క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేగిన గోబీని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బీన్స్, క్యారెట్ చక్కగా వేగాయి. అందులో నాకు రుచికి కావలసినటువంటి సాల్ట్ మరియు ఒక టీ స్పూన్ వరకు నేను మిరియాల పొడిని వేశాను. మీ ఇంట్లో తినే కారాన్ని బట్టి మనము ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవడమే. తర్వాత నేను వండి చల్లార్చి పెట్టుకున్నటువంటి 1.5 గ్లాస్ వరకు రైస్ని నేను ఇప్పుడు ఈ కడాయిలో వేశాను. 4 వైపులా కిందికి పైకి నిదానంగా కలుపుకోవాలి. క్యారెట్, బీన్స్ అన్నానికి అంతా అయ్యే వరకు కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి సాసుల్ని యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను లంచ్ బాక్స్ కోసం పెట్టి పంపాలనుకుంటున్నాను కాబట్టి సాసుల్నేవి యూజ్ చేయట్లేదు. టమోటో కచప్ ప్యాకెట్స్ పెట్టి పంపిస్తానన్నమాట. ఇలాగా నిదానంగా వేపిన గోబీని కూడా మనం అన్నంలో వేసి చిట్ట చివరన సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసి 4 వైపులా కలిపితే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు బాక్సులు ఖాళీ చేసుకొని వస్తారు. మా ఇంట్లో సాసులు ఇష్టపడరు కాబట్టి నేను వేయలేదు, బట్ టమోటో కచప్ అనేది ఇచ్చి పంపిస్తున్నాను. థ్యాంక్ యూ.